హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేబోయే టాపిక్ టైమ్ అండ్ వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ అండి, విచ్ ఆర్ మోస్ట్లీ రిపీటెడ్ ఇన్ ఆర్ఆర్బీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమొచ్చిందంటే, వర్కర్ ఏ టేక్స్ 8 hours టు డూ ఏ జాబ్, వర్కర్ బి టేక్స్ 10 hours టు డూ ద సేమ్ జాబ్. హౌ లాంగ్ షుడ్ ఇట్ టేక్ బోత్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్? సో ఏమంటుండండి, ఏ అనేటైనే 8 hours వర్క్ చేస్తాడు. 8 hours వర్క్ అనేది కంప్లీట్ చేస్తే బి అతను 10 hours వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఎంతసేపట్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారని అడుగుతుంది మనం. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం విత్ ఇన్ 1 minute సాల్వ్ చేయొచ్చండి. ఎట్లా అంటే, ఫస్ట్ మనం ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. వీటి రెండు ఎల్సిఎం 80. 8లో 80 10 times, 10లో 80 8 times. సో ఇప్పుడు ఈ ఏదైతే మనకి పార్ట్స్ వచ్చినాయో దాన్ని ఈ 80 ఎల్సిఎం వచ్చిన దాంతో డివైడ్ చేయాలి. సో 18, 10 + 8 18. సో ఇక్కడ మనకేమో సింప్లిఫై చేసి ఏమొస్తుందండి, 2 9s 240s. సో దీన్ని మనకి క్యాన్సిల్ సింప్లిఫై కాదు ఫర్దర్గా. సో దీన్ని మనం ఇంకో ఫార్ములా రాసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇట్లయినా ఏం కాదు, 40/9 ఆప్షన్లో ఉంటే, లేకపోతే దీన్ని ఫర్దర్గా 9 4s 36 + 4. సో ఈ ఫార్ములానైనా రాసుకోవచ్చు, ఓకేనా. సో వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చిందంటే, ఫస్ట్ క్వశ్చన్లో సింగిల్ ఇచ్చేసిండు. ఇక్కడ ఏమంటుండంటే టుగెదర్ వర్క్ అనేది ఇచ్చిండండి. ఎంత? ఏ అండ్ బి టుగెదర్ వర్క్ చేస్తే 4 daysలో కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్ చదువుతా. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. సో ఏ ప్లస్ బి టుగెదర్ ఎంతనంట 4 daysలో కంప్లీట్ చేస్తారు వర్క్ని. ఇఫ్ ఏ ఎలాన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. ఏ ఒక్కడు 12 daysలో వర్క్ కంప్లీట్ చేశాడంట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలాన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇక్కడ ఏమంటుండు మనకి, బి అనే వ్యక్తి ఎన్ని రోజులలో ఇదే సేమ్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాడు. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏం చేయాలి మనం, ఎల్సిఎం, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకొని, ఎల్సిఎం ఎంత అవుతుందండి ఇక్కడ 12. సో 4లో 12 3 times అండ్ 12 1 time. సో ఇప్పుడు మనకి బి పార్ట్ మాత్రమే కావాలి. అక్కడ టుగెదర్ అన్నాడు కాబట్టి సమ్ చేసినాం, బట్ ఇక్కడ మనకు ఓన్లీ బి పార్ట్ కాబట్టి, సో ఈ టుగెదర్ అండ్ ఈ ఏ పార్ట్ని తీసేస్తే మనకి బి కదా వచ్చేది. సో ఏం చేయాలి, ఏ ప్లస్ బి మైనస్ ఏ = 3 - 1. సో 2, బి పార్ట్ ఏమైందండి 2 అయింది. సో ఈ 2ని మనం వచ్చిన ఎల్సిఎం తోటి డివైడ్ చేస్తే ఎన్ని డేస్ అనేది వచ్చేస్తుంది. సో 12/2 ఈజ్ 6 days. 6. సో బీ కెన్ కంప్లీట్ విత్ ఇన్ 6 days. దిస్ ఈస్ ద ఆన్సర్. సో మనం ఇలాంటి టైమ్ అండ్ వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి విత్ ఇన్ 1 minute క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసామండి. సో అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్ ఇచ్చానండి. ఇందాక మనం ఓన్లీ అవర్స్ లేదా డేస్ ఇస్తే దాని యొక్క టుగెదర్ ఎల్సిఎం తీసుకొని చేసినాం. బట్ ఇక్కడ నేను ఏమి ఇచ్చిన అంటే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days. 7 daysలో చేసాడు ఆఫ్ 9 hours ఈచ్. ఇక్కడ ఈచ్ అండి, 9 hours ఈచ్. ఇక్కడ ఏమంటుండు, ఏ అనే అతను 7 days వర్క్ చేస్తాడు. 7 daysలో ఈచ్ డే ఎన్ని అవర్స్, ఈచ్ డేకి 9 hours పాటు వర్క్ చేస్తాడు. సో 7 × 9 ఎంతనండి, 7 × 9 = 63. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, బీ కెన్ డూ ఇట్ ఇన్ 6 days ఆఫ్ 7 hours ఈచ్. ఏమంటుండు, బి అనే ఆ వ్యక్తి 6 daysలో ఒక్కొక్క రోజు 7 hours వర్క్ చేస్తాడండి. సో టోటల్ మనకి 6 days మొత్తం ఎన్ని అవర్స్ వర్క్ చేసిండు బి అనే వ్యక్తి, టోటల్ 42 hours వర్క్ చేస్తాడు. సో ఇప్పుడు మనము వీళ్ళిద్దరు టుగెదర్ వర్క్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతుండు మనల్ని. సో హౌ లాంగ్ విల్ దే టేక్ టు డూ ఇట్ వర్కింగ్ టుగెదర్ అని అడిగింది క్వశ్చన్. సో ఇక్కడ మనకి 63 అండ్ 42 యొక్క ఎల్సిఎం తీసుకోవాలండి. 63 అండ్ 42 యొక్క ఎల్సిఎం 126. సో ఈ 126 దీన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేసి ఏమైపోతుందండి, 126 / 5. సో ఈ 5 ఉంది కదండి, ఈ 5
ఈ ఫైవ్ ఈ మనకి ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడనేమో ఇది 2కి ఇక్కడ 63, ఇక్కడ 63లో మనకి 126 అనేది 2 టైమ్స్ పోతుందండి. అండ్ ఇక్కడ 42లో మనకి ఎప్పుడు పోతుంది 4 టైమ్స్ 3 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఎల్సిఎం ఉందో ఆ ఎల్సిఎంని వచ్చిన పార్ట్స్ తోటి డివైడ్ చేయాలి. అంటే 126/5 ఈ 2 + 3 5 అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నాడు టుగెదర్ వర్క్ ఎంత ఇచ్చిండు 8 × 2/5. సో ఇక్కడ ఏమవుతుంది 42/5 అవుతుందండి. సో 42/5 అనేది మనకు అవర్స్ ఇచ్చిండు. మనం ఇప్పుడు ఎందులో కన్వర్ట్ చేసిన వీటిని డేస్ అయిపోయినాయి కదా. సో ఇది ఇప్పుడు ఏమైంది 42/5 అంటే దీని యొక్క డేస్ నెంబర్ ఆఫ్ డేస్ ఏమైతే 5/42 అవుతాయండి. సో 5/42 ఇక్కడ మల్టిప్లై చేస్తే 5 గెట్స్ క్యాన్సల్ అండ్ 2తో సింప్లిఫై చేస్తే 21 and 63, then 3s 7 9s 7 1s 3s. So A and B together can do work within 3 days. ఓకేనా అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మోస్ట్లీ. సో ఇలా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ కానీ టైమ్ అండ్ వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలా వితిన్ 1 minute సాల్వ్ చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్. ప్లీజ్ support our channel.